15-20 మందిని తీసుకెళ్ళి ఫుడ్ తినేసిన తర్వాత నా పక్కన మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, నా బెస్ట్ ఫ్రెండ్ విజయ్, వాడికి ఫోన్. రాత్రి 10 అయింది. ఆ టైంకి నాన్నగారు చేయరు. ఏ అంకుల్ రా అన్నాడు. నాకు ఇదేదో తేడాగా ఉందని ఫోన్ తీసి, నానా మీరందరూ అంత పెద్దోళ్ళు అయిపోయారా మీరందరూ అన్నాడు. లేదు ఏమైంది నాన్న, ఎలా ఉంది చెయ్యి అన్నాడు. నేను చెయ్యి బాగానే ఉందనే, ఏం తగలనా, చిన్నవి నాన్న, రేపు మార్నింగ్ నీ లొకేషన్కి వస్తాను మీరు చూడండి నాన్న, ఏం లేదు నాన్న. ఇంకా ఆయన నన్ను తిట్టకుండా ఆయన కొంచెం అలిగి ఫోన్ కట్ చేశాడు. ఇంకా నాకు ఎవరు చెప్పారు, నాకు తెలియాలి ఎవరు చెప్పారు, అసలు నాన్నకి ఎవరు చెప్పారు అది ఇదని. అంటే 8 దాకా రఘువన్ ఓపిక పెట్టాడు. 8 తర్వాత జనంగా అన్న ఎవరికి లెక్క చేయడు అని అర్థమయ్యే వాళ్ళకి అర్థం అవుతాయి. అన్న 9:30కి 9:45కి నాన్నకు ఫోన్ చేసి, అంకుల్ విష్ణుకి ఏం కాదా, బాగున్నాడు అంకుల్ అన్నాడు. విష్ణుకి ఏం కాదా, ఏమైంది చెప్పు అన్నాడు. అంకుల్ ఇలా జరిగింది అంకుల్ అని ఏడ్చేశాడు అన్న. ఇంకంతే. మరుసటి రోజు 7 గంటలకి ఐ హ్యాడ్ టు గో, లేకపోతే అక్కడ 600 మంది వెయిటింగ్ అంతా ఉండింది. వెళ్ళి మేకప్ వేసుకుని 7 అంతా వెళ్ళే లోపల నాన్నగారు అక్కడ నిలబడి ఆల్రెడీ యూనిట్ అందరు క్లాస్ పిగుతూ ఉన్నాడు. లేదు నాన్న అంతా ఓకేనా, అంతా అయిందని. సో ఆ ఘనత రఘు అందే. భయం, చాలా భయం, ఎక్కిచ్చేస్తాడు.